రైతు, మహిళా, యువత దీన్నే ముఖ్యంగా సంకల్పంగా తీసుకున్నాం. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రజలకు అన్నీ కూడా చేయబోతున్నాం. రానున్న రోజుల్లో ఈ మహిళలకు, రైతులకు, యువతకు అందరికీ కూడా అన్ని పథకాల ద్వారా డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. త్వరలో సాగునీటి ప్రాజెక్టులపై కూడా శ్వేతపత్రం అయితే విడుదల చేస్తామని, రైతాంగాన్ని ఆదుకుంటామని, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా వారికి చేయూతనైతే ఇస్తామని, అదేవిధంగా చూసుకున్నట్లయితే యువతకు ఒక భరోసా కార్డులు అయితే ఇచ్చి 5 లక్షల వరకు కూడా వారికి అవకాశం అయితే ఇచ్చే విధంగా కల్పిస్తామని ఈ విధంగా అయితే చెప్తూ ఉన్నారన్నమాట. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు వీరిని బేస్ చేసుకొని తీసుకొచ్చామని, వీరి ప్రాధాన్యంగానే ఈ పథకాలు అయితే తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. తెలంగాణలో సంక్షేమ పథకాలకు సంబంధించి సంక్రాంతి తర్వాత ఊపందుకోబోతున్నాయి అన్నమాట. ఒక్కొక్క పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.